ఉన్నటువంటి మౌలిక సమస్యలు పరిష్కరించకపోవటమా? ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు పరిష్కరించకపోవటమా? మధ్యాహ్న భోజనాల్లో సరిగా వసతులు లేకపోవటమా? మధ్యాహ్న భోజనాల్లో సరైన క్వాలిటీ ఫుడ్ లేకపోవటమా? ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పరిష్కరించకపోవటమా? పెట్టాలి మధ్యాహ్న భోజనాన్ని పెంచాలి. మధ్యాహ్న భోజనాలు ప్రకటించే మిడ్ మీల్స్ వేసినని ఇంటర్మీడియట్ కాలేజీలలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థుల భవిష్యత్తు ఎడ్యుకేషన్ మంత్రి లేకపోవడమా? వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత, వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత. విద్యార్థుల భవిష్యత్తు చాలా ఘాటమా, పేద విద్యార్థులతో చెలగాటమా, పేద విద్యార్థులతో చెలగాటమా. పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను, పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను. ఈరోజు వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన పట్టణంలో బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్కి తక్షణ కారణాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత విద్యార్థులలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. విద్యా సంస్థల్లో చాలా రకాల సమస్యలు, హాస్టల్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. అదైతే మా నినాదాలు ఏంటంటే ఈరోజు 20,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ 20,000 ప్రభుత్వ పాఠశాలను తీసేసి 4,000 ప్రభుత్వ పాఠశాలను కుదించాలని ప్రయత్నిస్తుంది. దాని తర్వాత గురుకులాలు, ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలు కూడా అద్దె భవనాలు ఉన్నాయి. ఆ గురుకులాలకు ప్రభుత్వ పక్క భవనాలు నిర్మించాలి. దాని తర్వాత ఫీజు రియంబర్స్మెంటు, ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం విడుదల చేయాలి. దాని తర్వాత విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యాలయాల సమస్యలు పరిష్కరించాలి. ఈ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి, ఈ పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏదైతే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించదో ఈ వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరిన్ని రోజులుగా కష్టపడి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ విద్యా సంఘాల ఆధ్వర్యంలో పోటీ చేస్తాము. సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉద్రిక్త చేసి ప్రభుత్వానికి సరైన చిత్తశుద్ధి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే బంద్కు పిలుపు ఇచ్చారో దాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మౌలిక వసతులు లేక ఇప్పటికి ఎన్నో పాఠశాలలు, కాలేజీ, విద్యా సంస్థలు అనేటివి ఉన్నాయి. వాటికి మౌలిక వసతులను అందజేయాలని, అదేవిధంగా నూతన ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది సిగ్గుచేటు. అదేవిధంగా స్కూల్ నుంచి ఉన్నత ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయాల వరకు ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా అద్దె భవనాల్లో ఉన్నటువంటి ఏవైతే గురుకులాలు, హాస్టల్ స్కూల్స్ ఉన్నాయో వాటిని సొంత భవనాలు ప్రకటించాలని, విద్యారంగంలో ఇప్పటికీ 20,000 పాఠశాలను 4,000 కుదించాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఉందో దానిని వెనక్కి తీసుకోవాలి. లేని ఏడేలా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతుందో ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తలేదు. ఈరోజు 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిని తగ్గించి 4,000 ప్రభుత్వ పాఠశాలను పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఉన్నటువంటి మౌలిక ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాల్సి, అక్కడ ఉన్నటువంటి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వంటల విషయంలో సమస్య కావచ్చు, మధ్యాహ్న భోజనాల సమస్య కావచ్చు, హాస్టల్లో సమస్యలు కావచ్చు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ఇంటర్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనాన్ని ప్రకటించాలి. దాని తర్వాత హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు సరిగ్గా వాళ్ళకు వసతులు కల్పించాలి. దాని తర్వాత గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అద్దె భవనాల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ హాస్టళ్ళు ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న పిలుపు ఏదైతే ఉందో జూలై బంద్ను వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 స్కూళ్లను 4,000కు కుదించాలని చూస్తున్న రాష్ట్ర నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని,
అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రేమెంట్స్ వెంటనే బకాయిలను అందజేయాలని, దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో హాస్టళ్లలో మౌలిక వసతులను కల్పించాలని, అదేవిధంగా ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ విద్య వరకు కూడా ఏవైతే ఖాళీగా ఉన్నావో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా అద్దె భవనాలలో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాటికి సొంత భవనాలు అందించాలని, అదేవిధంగా ఈరోజు విద్యా సంస్థల బంద్కు సహకరించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళందరికీ మా యొక్క వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ విద్యా సంస్థలలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారము చూడకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.